సార్ మీ పేరు చెప్పగలరా? మా పేరు వచ్చేసి బాగారి లింగమయ్య. మా నాన్నగారి పేరు వచ్చేసి బాగారి లక్ష్మణ్. మీ వయసు సార్? 31. 31. మీరు ఎన్నాళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నారు? నేను వచ్చేసి నాకు 18 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాను. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్? 15 ఎకరాలు. 15 ఎకరాలు ఉంది. ఏమేం పంటలు పండిస్తున్నారు సార్ అందులో? వరి, టమోటా, ఈ రెండే. వచ్చేసి మా విలేజ్ వచ్చేసి కొంతమంది ఇప్పుడు మా మామ వాళ్ళు శనగకాయలు, అరటి ఇట్లాంటివి కూడా పెట్టారు. లాభాలు నష్టాల గురించి చెప్పగలరా సార్? ఇప్పుడు పెద్దగా తీసుకుంటే లాభాలు ఆశించే స్థాయిలో లేదు రైతు పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు వచ్చేసి పెట్టుబడి ఎక్కువవుతుంది, లాభదాయకం తక్కువ అవుతుంది. ఒక కూలీ ఒకరోజు కూలీ వచ్చేసి తోటలోకి పనికి వచ్చాడంటే 500 ఇస్తావా 600 ఇస్తావా అంటాడు కూలీ. అలా రోజుకి ఎంతమంది అయినా 10-15 మంది వరకు తోలుకునే వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో. అప్పుడు నీకు వాళ్ళ కూలీలకి ఎంత అవుతుంది? ఇప్పుడు టమోటా ధర వచ్చేసి మంచి కాయ వచ్చేసి 150 నుంచి 200 వరకు నడుస్తుంది. అట్లా నడిస్తే రైతుకి ఏమో గిట్టుబాటు ధర ఉండదు. ఒక పంట సమయంలో ఎంత వస్తుంది సార్? టమోటా సమయంలో కూలీలు అంటే ఇప్పుడు వచ్చేసి నువ్వు 1 ఎకరా నాటుకున్నావు అనుకో, ఒక్కొక్క కటింగ్కి కూలీలు అనేది పెరుగుతూ వస్తారు. ఇప్పుడు ఎకరా నాటుకున్నావు అనుకో, ఫస్ట్ కటింగ్లో 2-3 వస్తారు. అట్లా రాంగ్ పెరిగిపోతారు. ఇప్పుడు 5 ఎకరాలు పెట్టే వాళ్ళు ఉంటారు, 10 ఎకరాలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఎకర విస్తీర్ణం బట్టి కూలీల సంఖ్య ఇదవుతుంది. గత 5 సంవత్సరాల నుండి మీకు పంట ద్వారా లాభం వస్తుందా నష్టం వస్తుందా? గత 5 సంవత్సరాల నుండి నాకైతే గత 5 సంవత్సరాల నుంచి లేదు, కానీ 3 సంవత్సరాల నుంచి టమోటా ద్వారా చాలా నష్టపోయింది. పెట్టుబడి కూడా రాలేదు. అలాగే మీకు ఎప్పుడు ఇది లాభం వచ్చింది సార్? అంటే మీకు చాలా లాభం వచ్చింది, దీంతో ఇంకా కొత్త పంటలు వేయచ్చు, లేదా కుటుంబ అవసరాలకు పిల్లల్ని చదివించడానికో ఉపయోగపడేంత లాభం మీకు ఎప్పుడు వచ్చింది మీరు మొదలుపెట్టినప్పటి నుంచి? 2018 నుంచి 20 వరకు బాగా లాభదాయకంగా టమోటా ఏదైనా బాగా వచ్చింది. ఆ మధ్యలో కరోనా టైం ఏర్పడడం వల్ల ఎవరు కూడా పనికి అనేది బయట పోలేదు. కానీ మళ్ళా వచ్చేతలకే పంట ఉన్నవాడు గిట్టుబాటు ధర ఉండదు, గిట్టుబాటు ధర ఉన్నవాడు పంట ఉండడం లేదు. అట్లా చాలా తీవ్రంగా నష్టపోతుంది. ఇది ఎందువల్ల అంటారు సార్ గిట్టుబాటు ధర లేకపోవడం? ఎందువల్ల అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇటే కాకుండా ఇతర రాష్ట్రాల్లో పండిస్తారు కదా, అప్పుడు మనకి గిట్టుబాటు ధర అనేది రావడం లేదు. దానిపైన ప్రభుత్వాలు అనేది ఒక చర్య తీసుకోవాలి. ఓకే వచ్చి మేము గిట్టుబాటు ధర కల్పిస్తామని లేదండి. ఇప్పుడు మన రాష్ట్రంలో టమోటాను, ఇంకో కర్ణాటక, తెలంగాణ అంతలాగా టమోటా పండినోడు ఏమవుతుంది? ఇప్పుడు ఆ ఊళ్ళో టమోటా ఆ ఊళ్ళోకి సరిపోతుంది. అంటే ఎగుమతి అనేది లేకపోయినప్పుడు డౌన్ పొజిషన్ వస్తుంది టమోటా. ఓకే సార్. అలాగే మీరు ఏమన్నా పాడి పశువులు అలా పెంచుతున్నారా సార్? ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి? 2 ఉన్నాయి. గేదెలు పాలకి ఎంత వస్తుంది సార్ లీటర్కు? లీటర్ కంటే ఒక్కొక్క ఒక్కొక్క రేట్గా ఉంటుంది. మొదట్లో పాలు వచ్చేసి 30 నుంచి 35 వరకు వేస్తారు. ఒక 5 నెలలు 6 నెలలు జరిగినాక 35 నుంచి 40 వరకు వేస్తారు. డైరీకి అమ్ముతారా లేదా మీరే ఇంటింటికి వెళ్ళిపోస్తారు? డైరీకి ఇస్తున్నాం. ఆ రేట్ గిట్టుబాటు అవుతుందా లేదా సార్? నాకైతే ఆవులకు వచ్చేసి ఇప్పుడు నాది వచ్చేసి నాకైతే ఇచ్చే రేట్ నాకు గిట్టుబాటు అవుతుంది. నెలకి ఆవుల పైన మీకు ఎంత ఆదాయం వస్తుంది? నేను రోజుకి వచ్చేసి సాయంత్రం పొద్దున్నే వచ్చేసి 13 లీటర్లు వస్తాను. నాకు నెలకు 15 రోజులకు వచ్చేసి 800 నుంచి 9,000 ఇస్తారు. అట్లా నాకు నెలకు వచ్చేసి 16-17 మధ్యలో వస్తుంది. ఆ 16,000 ఆవులకి ఎంత ఖర్చు అవుతుంది దానికి కానీ? ఆవులకు వచ్చేసి 2,000 రూపాయలు దానా ఖర్చు పైన, మిగతా ఇంటి అవసరాలకి మనకి దానికి 2,000 అవుతుంది. గడ్డి వీటికి వాటి మందులకు ఖర్చు ఏమైనా? గడ్డి వచ్చేసి మా తోటలో పెట్టుకున్నాను పచ్చిమిరప, అట్లా పక్కన ఎడ తీసుకోలేదు. అట్లా నాకు గిట్టుబాటు అవుతుంది. అలాగే వాటికి బాగాలేనప్పుడు మందులు వాటి ఖర్చులు మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దానికి ఆరోగ్యం. ఎండాకాలం వచ్చేసి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 2 పూట్లన్నా పోయగలిగితే దాని వాతావరణానికి కూల్ ఉంటుంది. ఊరికి మనం ఏం చూసుకుంటున్నా దానికి మనము ముందుగా
పాడి పరిశ్రమకి మాట్లాడి నెలకు పశువులకి ఖర్చు అంటే వైద్యం పరంగా ఏమన్నా ఖర్చు వస్తుంది? మా దగ్గర అయితే ఇంతవరకు ఇప్పుడు గతాపులు అయితే నాకు 18 ఏళ్ళు ఉంటాను. అప్పటి నుంచి నేను పశువులు పెడుతున్నాను కానీ ఒక్కనాడు కూడా ఇట్లా ఏంది పశువులకు వైద్యం చేయించినదంటే ఏదో సన్నదంటే ఒకవేళ 100 రూపాయలు పెట్టు ఇంజక్షన్ తెచ్చుకొని మా ఊళ్ళోనే బలిరామని ఉన్నాడు, ఆయన రూపాయలు ఇంజక్షన్ చేయించాం అంతవరకే కానీ పెద్ద ఖర్చు అయితే మేము పెట్టుకోలేదు అసలు. మీతో ఉండే దేశీ ఆవులా లేదా జెర్సీ? జెర్సీ. జెర్సీ ఆవులు. ఓకే. జై కిసాన్, జై జవాన్.